టెట్ డిఎస్సి అభ్యర్థులకు నమస్కారము. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ అప్డేట్స్ అయితే మరి ఈరోజు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరి ఈరోజు జాబ్ అప్డేట్స్ ఏమిటంటే, తెలంగాణ అప్డేట్స్ టీజీపీఎస్సీ ద్వారా పలు టీచింగ్ పోస్టుల నియామక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. తెలంగాణ అప్డేట్స్ చూసినట్లయితే అర్హులైన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ అయితే పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. టీజీపీఎస్సీ ద్వారా పలు టీచింగ్ పోస్టుల నియామక ప్రక్రియ. మరి అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులకు కొన్ని జిల్లాలో దరఖాస్తులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులకు కొన్ని జిల్లాలో దరఖాస్తులు కొనసాగుతున్నాయి. మరి తెలియని వారు తెలుసుకొని దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అప్డేట్ చూసినట్లయితే ఏపీ టెట్ 2026 హాల్ టికెట్ విడుదల కావడం జరిగింది. పరీక్షలు ఆగస్టు 5 నుండి 21 వరకు, ఆగస్టు 5 నుంచి 21 వరకు అయితే పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి హాల్ టికెట్లు అయితే విడుదల కావడం జరిగింది. అందరూ డౌన్లోడ్ చేసుకొని మరి మీ యొక్క సెంటర్లను అయితే చూస్ చేసుకొని ఎక్కడెక్కడ సెంటర్లు పడుతున్నాయో వాటిపైన అవగాహన పెంచుకొని హాల్ టికెట్లు అయితే మరి మీ వద్ద ఉంచుకోవాల్సిందిగా మరి కోరడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఏపీ డిఎస్సి 2026 మిత్రులారా, తప్పకుండా ఏపీ డిఎస్సి అనేది ఖచ్చితంగా డిఎస్సి అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని మరి సమాచారం సూచిస్తుంది. మరి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు మరి మంచి నాణ్యమైనటువంటి వీడియోలు అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి, లైక్ చేయండి. టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు అయితే షేర్ చేయండి మిత్రులారా. మరి తప్పకుండా అక్టోబర్ నెలలో ఏపీ అభ్యర్థులకు మాత్రము అక్టోబర్లో నోటిఫికేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే సమాచారం అయితే ఉన్నది. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండరు ప్రకారం చూసినట్లయితే 10,000 కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ప్రణాళిక ఉంది. 10,000 కంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయట మిత్రులారా, గమనించండి. ఇక్కడ మరి ఏపీ ప్రభుత్వం వారు 2026 క్యాలెండర్ ప్రకారం అయితే వివిధ శాఖల్లో 10,000 కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ప్రణాళిక ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఏపీ మిత్రులైతే తగు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డిఎస్సి అనేది ఖచ్చితంగా అక్టోబర్ నెలలో మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్రము తప్పకుండా విడుదల చేసే అవకాశం ఉన్నది. మరి 10,000 కంటే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. తాజా సమాచారం అండి, మీకు అందిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే తాజా సమాచారము. మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకైతే షేర్ చేయండి. మరి అభ్యర్థులకు నా యొక్క సూచన ఏంటంటే ప్రతిరోజు అధికార నోటిఫికేషన్ పరిశీలించాలి. మరి మీ ప్రిపరేషన్ అయితే తప్పకుండా చేయాలి అభ్యర్థులారా. టెట్ అండ్ డిఎస్సి కోసం రోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అయితే మరి చాలా మంచిది. కాబట్టి తప్పకుండా వాట్సాప్ గ్రూప్ ఉంది, మన ఛానల్కి అయితే వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే తప్పకుండా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అనే దానిపైన నేనైతే మరి మీకు టెస్టులు నిర్వహించడం, గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే తప్పకుండా మీ యొక్క ప్రణాళికకు ముందు సిద్ధం చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అయితే మరి ఫాలో అవ్వండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఎప్పటికప్పటికి అప్డేట్స్ అయితే నేను అందిస్తున్నాను. మరి ధన్యవాదాలండి.